ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కల్వరి కృపాసనం యుద్ధకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 31వ అధ్యాయము 13వ వచనములో, నీవు ఇశ్రాయేలీయులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. దేవుడైన యెహోవా సెలవిస్తున్నమాట, విశ్రాంతి దినములను, ఆయన నియమించిన విశ్రాంతి దినములను తప్పకుండా ఆచరించాలి. దానివలన వచ్చిన ప్రయోజనం ఏంటంటే, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను. మనలను ఈ లోకంలో ఏది కూడా పరిశుద్ధపరచలేదు. మనం చేసే పుణ్యకార్యాల వల్ల కానీ, మంచి పనుల వల్ల కానీ, నీతి కార్యాలు అని అనుకుంటున్నాం. మనం చేసే పనులను బట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేము. కానీ దేవుడైన యెహోవా మాత్రమే మనల్ని పరిశుద్ధపరచేవాడు. అలాగే మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి అవకాశం కలిగేదే విశ్రాంతి దినములు కనుక తప్పకుండా విశ్రాంతి దినమును దేవుని సన్నిధిని కనపడడానికి మనం ఇష్టపడి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో వేడుకుంటే ఆయనే మనల్ని పరిశుద్ధపరచే దేవుడని జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్.